ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నిన్న సిద్దిపేటలో రికార్డు స్థాయిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇటు భారీ వర్షాలతో చెరువులు మత్తలు పోస్తున్నాయి, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా కేంద్రంలో ఒకేసారి కుండపోత వర్షం అనొచ్చు. దాదాపు 3.5 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ జిల్లా కేంద్రంలో. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కూడా దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ చూడని వర్షాలు ఇటు మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రం పరిసర గ్రామాల్లో కూడా చూస్తున్న పరిస్థితి. దీంతో చిన్న పెద్ద వాగులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. చాలా వరకు చెరువులు అలుగుపారినాయి. పడాల్సిన వర్షం కంటే దాదాపు ఎక్కువ వర్షపాతం, 1.5 రేట్లు ఎక్కువ వర్షపాతం ఇప్పటికే మెదక్ జిల్లాకు పడ్డ పరిస్థితి. నిన్న మెదక్ జిల్లాలో ఉదయం నుంచి కొంత అయితే చిరుజల్లులు పడుతున్నాయి, మబ్బు వాతావరణం ఉంది అనుకున్నారు. కానీ దాదాపు 15 రోజుల క్రితం ఏదైతే గత నెలలో ఏదైతే భారీ వర్షపాతం మెదక్ చవిచూసిందో, చిన్న పెద్ద వాగులు ఉప్పొంగి దాంతోపాటు మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా జలమైపోయిందో, అట్లా నిన్న సడన్ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఒక క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా మెదక్ జిల్లా కేంద్రాన్ని పూర్తిగా నీట ముంచింది. మెదక్ జిల్లాలోని గాంధీనగర్ కావచ్చు, సాయినగర్ కాలనీలు కావచ్చు, చాలా వరకు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా నుంచి మెదక్ బస్టాండ్ వరకు రోడ్డే కనిపించని పరిస్థితి, పూర్తిగా చెరువును తలపించింది. మరోవైపు మొత్తం కాలనీల్లో కూడా నీరు చేరింది. సడన్గా పడ్డ ఈ వర్షపాతానికి జనం ఆందోళన చెందారు. సో కుంభవృష్టి అని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమైంది, చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. సో గత రాత్రి కూడా ఒకేసారి పడుతున్న ఈ క్లౌడ్ బరస్ట్ కావచ్చు, కుంభవృష్టి వర్షాన్ని చూసి జనం అయితే బెంబేలెత్తుతున్నారు మెదక్ జిల్లా వాసులు. గత నెల చివరిలో పడ్డ భారీ వర్షపాతం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు హవేలి గన్పూర్ మండలిని ముంచెత్తింది. నిన్న మొత్తం మెదక్ జిల్లా కేంద్రంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దాంతోపాటు హవేలి గన్పూర్లో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం కావచ్చు. ఇటు ఏదైతే కొల్చారంలో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఉస్నాబాద్ కూడా, ఇటు మెదక్ జిల్లా కేంద్రం ఇట్లా ఉంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం అవుతుంది. రాత్రి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇటు అక్కనపేట మండలంలో కావచ్చు, చాలా వరకు గ్రామాల్లో ఒకేసారి భారీగా వర్షపాతం పడడంతో, కుండపోత వర్షం పడడంతో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది. దీంతో ఇళ్లలోకి నీరు చేరినాయి. చాలా వరకు రోడ్లన్నీ, పల్లెల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్లన్నీ జలమయం కావడంతో రాత్రి ఒక్కసారిగా జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి. వరద ఇళ్లలోకి చేరింది. అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని అక్కడ ఆ ఇళ్లలోంచి నీటిని బయటకు తీసిన పరిస్థితి. సో మోయతుమ్మెద వాగు కావచ్చు, ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పలు వాగులు కూడా పూర్తిగా ఉప్పొంగుతున్నాయి, బ్రిడ్జిలను తాకుతున్నటువంటి పరిస్థితి. మెదక్ జిల్లా కేంద్రంలో గతంలో ఎన్నడూ చూడని వర్షాలు గత నెలలో చూసిండ్రు జనం. సో ఒక్కసారిగా ఆ హవేలి గన్పూర్ రోడ్లన్నీ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి, పంటలన్నీ కూడా పూర్తిగా నీట మురిగిన పరిస్థితి. గత వారం 10 రోజులుగా కొంత ఏదైతే వర్షం తగ్గి మామూలు వాతావరణం ఏర్పడింది, పొడి వాతావరణం ఉన్నది, ఎండ కాసింది, దాంతోపాటు ఆ ఉక్కపోత పెరిగింది. కానీ ఒకేసారి నిన్న కురిసిన వర్షానికి మరోసారి పంటలన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి. కొన్ని గ్రామాలకు కూడా నిన్న పూర్తిగా రోడ్లపై నుంచి కూడా వరద పారిన పరిస్థితి. సో ఇటు నిన్ననే ఏదైతే ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి ఆలయం పూర్తిగా కొంత వరద తగ్గి అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత ఏదైతే ప్రధాన ఆలయం ఉందో అక్కడ రాజగోపురంలో ఇప్పటి వరకు పూజలు అందుకున్న అమ్మవారి ఆలయం నుంచి ప్రధాన ఆలయంలో పూజలు నిన్ననే ప్రారంభించారు. మరోసారి సింగూరుకి వరద తక్కువగా ఉన్నప్పటికీ మరోసారి వరదలు రావడంతో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. నిన్న రాత్రి కొంత బిక్కుబిక్కుమంటూ మెదక్ వాసులు గడిపిన పరిస్థితి. ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నిన్నైతే ఏకంగా రామ్దాస్ చౌరస్తా నుంచి ఏదైతే మెదక్ కలెక్టరేట్ కావచ్చు, హైదరాబాద్ మెదక్ హైవే పైన కూడా వరద చేయడంతో డివైడర్ను కట్ చేసి, ఒకవైపు నిలిచిన నీటిని డివైడర్ కట్ చేసి నీటిని వదిలిన తర్వాతనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ఈరోజు కలెక్టర్ రాహుల్ రాజు కూడా సీఎం ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మెదక్లో అనే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు. ఇప్పటికే పూర్తిగా వారిని అలర్ట్ చేశారు. మంజీరా పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇటు మెదక్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి
ఏదైతే లోతట్టు కాలనీలను కూడా అప్రమత్తం చేశారు. సో నిన్నంతా కూడా పలు గురుకుల పాఠశాలలు కావచ్చు, అయితే గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావచ్చు, వీటన్నిటిలో నీరు చేరడంతో వారందరినీ కూడా బయటకు తీసిన పరిస్థితి ఉంది. కలెక్టర్ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఈరోజు సమీక్ష సమావేశం కూడా నిర్వహించన్నారు. సో మొత్తం సడన్ క్లౌడ్ బరస్ట్ జరిగిన భారీ వర్షపాతం వచ్చిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాటన్నిటిపైన అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించనుంది. సో ఈరోజు కొంత ఆకాశం మేఘావృతమై ఉంది, చిరుజల్లులు పడుతున్నాయి అప్పుడప్పుడు. కానీ రాత్రి ఎట్లా భారీ వర్షపాతం ఉంది, మెదక్ కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో భారీగా వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయని కూడా మెదక్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం గత రాత్రి సడన్గా పడింది. ఈ రోజు రాత్రి కూడా ఎట్లా ఉండబోతుందంటూ కూడా మెదక్ జిల్లా వాసులు కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే చిన్న పెద్ద వాగులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే చెరువులు దాదాపు అలుగులు పారుతున్నాయి. చిన్న పెద్ద వాగులన్నీ కూడా మంజీరా ఉధృతి ఇప్పటికే పెరిగింది. సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటినన్నింటిని కూడా దిగువకు వదిలిన పరిస్థితి. సో ప్రస్తుతం సింగూరు ఎగువన కొంత వర్షాలు తగ్గడంతో సింగూరు కూడా కొంత వరద తగ్గింది. కానీ స్థానికంగా పడుతున్న వర్షాలతో చిన్న పెద్ద చెరువులన్నీ కూడా ఇప్పటికే పూర్తి నిండకుండాలుగా మారిన పరిస్థితి ఉంది. పంట పొలాల్లోకి నీరు నిలవడం వల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉందంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటిన్యూస్గా వర్షం పడడంతో పూర్తిగా పంట కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా ఓవరాల్గా మెదక్ జిల్లా అయితే వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు సడన్గా పడుతున్న వర్షాలతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి ఎట్లా గడుస్తుందంటే కూడా ఒక భయాందోళన అయితే మెదక్ జిల్లా వాసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది.